అప్పుల ఊబిలో అన్నదాత గత పాలకుల పాపమే ఈ రుణ ఘోష. ఏపీలో రైతుల అప్పులపై లోక్సభలో కేంద్రం ప్రకటన. దేశంలోనే రైతుల రుణభారంలో ఏపీ రెండో స్థానం. రైతు రాజ్యం రావాలంటే మార్పు తథ్యం. ఆ మార్పు బీసీవై పార్టీతోనే సాధ్యం. ఆంధ్రప్రదేశ్ రైతు అంటే ఒకప్పుడు దేశానికే అన్నం పెట్టే రైతు అని పేరుండేది. కానీ నేడు అదే ఆంధ్రప్రదేశ్ రైతులను గుర్తు చేస్తే అన్నం కాక అప్పుల కథలు వినిపిస్తున్నాయి. లోక్సభ వేదికగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించిన గణాంకాలు చూస్తుంటే ఏపీలో వ్యవసాయం ఎంతటి దుస్థితికి చేరిందో అర్థమవుతుంది. 2025 డిసెంబర్ నాటికి ఏపీ రైతులపై ఏకంగా 3,75,254 కోట్ల రూపాయల అప్పుల భారం పేరుకుపోయింది. ఇందులో పంట రుణాలు 2,01,744 కోట్లు కాగా టర్మ్ లోన్లు 1,73,510 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. దేశంలోనే అత్యధిక రుణభారం ఉన్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో నిలవడం రాష్ట్రానికే సిగ్గుచేటు. ఈ పరిస్థితికి కారణం గత పాలకుల చేతకానితనమే. ఈ దారుణమైన పరిస్థితిపై బీసీవై పార్టీ నిప్పులు చెరిగింది. గత పాలకులు రైతుల సంక్షేమాన్ని గాలికి వదిలేసి కేవలం అంకెల్లోనే అభివృద్ధిని చూపించారని ధ్వజమెత్తింది. రైతు భరోసా అని పేర్లు మార్చుకుంటూ కాలక్షేపం చేశారే తప్ప క్షేత్ర స్థాయిలో రైతుల ఆదాయం పెంచే మార్గాలను అన్వేషించలేదని బీసీవై పార్టీ విమర్శించింది.